హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. మీ పేరు? నా పేరు అఖిల్ బ్రదర్. ఇప్పుడు 2024 ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా? అవును బ్రదర్, చెప్పండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు. అవును. దీంట్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నాకు తెలిసినంత వరకు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ వరకు, ఇప్పుడు మీరు తెలంగాణ వరకు చూశారు. ఇక్కడున్న రాజకీయాలు, ఇక్కడున్న ఎంతోమంది సీనియర్ నాయకులు, నేతలు ఉన్నారు. అయినా సరే ఎంతో పోరాడి ప్రజల కోసం పోరాడి ఒక యువ నాయకుడిలాగా, యువ నాయకుడు అంటే యువ నాయకుడు కాదు, సీనియర్ నాయకులు కంటే ఒక చిన్నవాడైన మన రేవంత్ రెడ్డిని ఎలాగైతే నిల్చుని పెట్టి ఆయన ఒక అధిష్టానం ఎలాగైతే అత్యున్నత పీఠం అధిష్ఠించాడో, అక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా ఏంటంటే లాస్ట్ టైము 2019 ఎన్నికల్లో ఆయన కూడా నిల్చుని పెట్టడం అయింది. ప్రజలు నమ్మి, ప్రజలు ఓట్లేసి గెలిపించి ఒక అత్యున్నత పీఠంలో నిల్చుని పెట్టి ఒక స్థాయిలో ఉంచారు, ఒక స్థాయిలో నిల్చుని పెట్టారు. ప్రజలకు ఎంతో న్యాయం చేస్తాడు అనుకున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఆయన ప్రజలకి న్యాయం చేయలేకపోయాడని నేను అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అతనుకున్న శక్తి కానీ, అతనుకున్న సామర్థ్యం కానీ, అతని యొక్క విజువలైజేషన్ తగ్గ కానీ ఆయనకు అమౌంట్ రాలేదని, అతనికి ఏదైనా చేకూరలేదని సెంట్రల్ నుండి నేను అనుకుంటున్నాను. నేను దాని పరంగా ప్రజలు ఏంటంటే అతన్ని ఏంటంటే నెక్స్ట్ టైం నమ్మాలనే ఉద్దేశం అయితే ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నేను అనుకోవడంలో పెద్ద విశేషం ఉండదు, ప్రజలు అనుకోవడంలో విశేషం ఏమి ఉండదు. నేను సినిమాల్లో ఇప్పుడు ఒక యాక్టర్గా రన్ అవుతున్నాను, ఒక యాక్టర్గా నా ప్రయాణం జరుగుతుంది. కానీ ఏంటంటే నేను రాష్ట్ర రాజకీయాలను పక్కన పెడితే నేను అంత స్థాయి అంత ఇదేం కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి గురించి మాట్లాడేంత స్థాయి కాదు. ఒక చంద్రబాబు నేషనల్ నాయకుడు అయినా, ఎంతో సీనియర్ నాయకుడు. కాకపోతే ఏంటంటే నేను ఒక సామాన్యమైన ఒక కామన్ మ్యాన్గా నేను మాట్లాడాలనుకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇంకొకటి మనం ప్రజలు ఏం నమ్మాలంటే, ప్రజలకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఉన్నంత వరకు, పొత్తులు ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినంత వరకు, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి వేరు ఉండేవాళ్ళు. ఆయనకి ఈయన తిట్టుకుండేవాడు, ఈయనకి ఆయన తిట్టుకుండేవాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గెలిపించాను, నాకేం చేయలేదు. పవన్ కళ్యాణ్ తిట్టుకుండేవాడు. చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళిద్దరూ విభేదాలు. కాకపోతే ఇప్పుడు పొత్తులు ఏంటి అసలు, ఈ దేని వలన వచ్చింది అసలు? జనరల్గా మీకు కూడా ప్రజలకి ఏంటంటే మీకు అర్థమైన విషయం అది. ఎందుకు ఇప్పుడు ఇది కలవడం ఏంటి? వీళ్ళిద్దరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక పర్సన్ని దింపేద్దామని అనే ఒక థాట్తో, ఒక ఎజెండాతో వీళ్ళు దిగారనమాట జనరల్గా. ఎందుకంటే ప్రజలు నమ్మాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ నాయకులను కూడా నమ్మకుండా ప్రజలకు ఏదైనా మేలు చేసేవాడు ఎప్పటి నుండి అదే మేలు చేస్తానే ప్రజలకు ఏదైనా చెప్పుకుంటూ వచ్చారనమాట జనరల్గా. అలా కాకుండా ఏ మనకేంటంటే సర్పంచుల నుండి ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు, ఎమ్మెల్యే వరకు, డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే, కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే వరకు ఇప్పుడు నమ్మాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యేలు, ఎంపీల నుండి ఏంటంటే ఒక సీనియర్ నాయకుడు, ఒక నేషనల్ నాయకుడు, ఒక సీఎంని ఉద్దేశం పెట్టి వేయకుండా, వాళ్ళని ఉద్దేశించి ఓట్లు వేయకుండా ఆ ఏరియాలో, ఆ జిల్లాలో, ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ ఊర్లో ఎవరైతే నాయకులు ఉన్నారో ఆయా ఆ పార్టీల పరంగా తీసేసి, ఎవరైతే పార్టీలకి పరంగా పక్కన పెట్టి, ఎవరైతే నిల్చుంటున్నారో, ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని నమ్మి, ఏ పార్టీ నాయకుడైనా వాళ్ళని నమ్మి ఓట్లేయని నేనైతే కోరుకుంటున్నాను. అప్పుడు గవర్నమెంట్ ఎవరికి ఎక్కువ వస్తే అప్పుడు అది గవర్నమెంట్ ఫామ్ చేయాలని నేనైతే సెంట్రల్కి ఇదే కోరుకుంటాను నేనైతే. జగన్కి చంద్రబాబు నాయుడు మధ్య వ్యత్యాసం ఏంటి? జగన్కి చంద్రబాబు నాయుడు మధ్య వ్యత్యాసం ఏంటంటే, పర్టికులర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, వ్యత్యాసం అనేది, వేరియేషన్ అనేది మనకేంటంటే, ఈయన ఒక నేషనల్ నాయకుడు, ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ని ఎంతో డెవలప్ చేశాడు, అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి అనేవాడు బిజినెస్ నుండి ఇక్కడికి వచ్చాడు, అందరికీ తెలిసిన విషయమే. ఒక నేషనల్ అంటే ఒక సీనియర్టీ ఉన్న పొలిటీషియన్ కాబట్టి ఆయనకి అది ఒక వ్యత్యాసం ఉంటుంది. ఈయన ఈ మధ్యనే వచ్చిన ఒక ఎంపీగా ఒక 2 లక్షల మంది హైయెస్ట్ మెజారిటీతో వచ్చాడు, ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అదే ఇలాగ ఏంటంటే గెలుచుకుంటూ వచ్చాడు. ఈయన ఒక ఏంటంటే సీఎంగా అత్యున్నత ఒక హైయెస్ట్ మెజారిటీలో సీఎంగా గెలవడం అనేది అంత ఈజీ కూడా కాదు. కాకపోతే వ్యత్యాసం ఏంటంటే, నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా వ్యత్యాసాన్ని ఎప్పుడు మనం తీయకూడదు. వాళ్ళకి ఏ జనరేషన్లో వచ్చేవాడు ఆ జనరేషన్కి ఒక గెలిపించి ఒక నాయకుడు, ఒక మెజారిటీ ఉన్న నాయకుడు అవుతాడు. ఆ రోజుల్లో ఆయన చంద్రబాబు నాయుడు ఒక మెజారిటీ ఉన్న నేషనల్ పొలిటికల్ లీడర్ అతను. ఈ రోజుకి చెప్పుకుంటున్నారు. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఒక నేషనల్ పొలిటీషియన్ని
ఒక నేషనల్ లెవెల్లో ఒక థాట్స్, ఒక ఆయన యొక్క థాట్స్ కానీ ప్రజలకి మెప్పించి ఒక నాయకుడు అయ్యాడంటే, నెక్స్ట్ ఒక నేషనల్ పొలిటీషియన్ని కొంగలోకి తొక్కి అసలు ఏమీ లేకుండా చేశాడంటే, వాడు ఎంత జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత పొలిటికల్ యొక్క వాడి ఎజెండా, వాడి పొలిటి యొక్క థీమ్ని రెడీ చేసి ఉంటాడో మీకు అర్థమై ఉంటుంది. డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే పర్టికులర్గా నాకు తెలిసినంత వరకు డెవలప్మెంట్ అంటే ప్రజలకి ఏదైనా చేయడం అనేసి అనుకుంటారు. నాకు తెలిసి డెవలప్మెంట్ అంటే, నాకు తెలిసినంత వరకు డెవలప్మెంట్ అంటే ప్రజలకి ఏదైనా మేలు చేస్తూ, ప్రతి పేదవాడికి ఎవరికైతే ఏమీ లేవో అవి సమకూరుస్తూ వాళ్ళ అవసరాలు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలా తిరుగుతున్నారో వాళ్ళు ఏంటంటే ప్రతి జిల్లా నుండి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుండి ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. అదే డెవలప్మెంట్ నాకు తెలిసినంత వరకు. ఫైనల్గా 2024 2024లో నాకు తెలిసినంత వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక్క సీట్లో నేను గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. నేనైతే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.